గారపాటి ఉమామహేశ్వరరావు. నమస్తే అండి ఉమామహేశ్వరరావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? తెలుగుని కాదని సాంస్క్రిట్ని తీసుకురాబోతున్నారు 150 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంటే మీరేమనుకుంటున్నారు అసలు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే, ఈ మధ్యనే 2-3 రోజుల క్రితమే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో పిల్లలకి చాలా స్కిల్స్ డెవలప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. దాంతోపాటుగా వారు ఏమన్నారంటే, ఇక్కడ అది ఇవాళ ఆధునిక యుగంలో ఉన్నాం మనందరం. ఆధునిక యుగంలో ఉన్నప్పుడు మాతృభాషల ద్వారా మనకి ఏదైనా సరే ఒక జ్ఞాన సముపార్జన చాలా తేలిగ్గా జరుగుతుంది. నన్ను ఎవరో కొట్టిపారేయట్లేరు. ఈవెన్ యునెస్కో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఏటా మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం ఈ మధ్యనే. ఆయన ఏమన్నారంటే, వీళ్ళకి స్కిల్స్ ఇవి డెవలప్ చేయాలి అంటే ప్రథమంగా ఏమొచ్చి ఉండాలి? ఒక తెలిసిన భాష బాగా తెలిసి ఉండాలి కదా. వచ్చిన భాష, అమ్మ దగ్గర నేర్చుకున్న భాష, ఇంట్లో నేర్చుకున్న భాష, చుట్టుపక్కల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువర్గం, సమాజం చుట్టూతో ఉన్న భాష తెలుగు భాష. తెలుగు భాషలో ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకోకుండా స్కిల్స్ ఎలా, కౌశలాలను ఎలా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం? ముందు అసలు మీకు భాష ఒకటి తెలిస్తే దాంట్లో కౌశలాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అసలు అదే రాకుండా ఇంగ్లీషో, సంస్కృతమో, ఫ్రెంచో, జర్మనో ఇట్లా ఈ ప్రపంచ భాషలని మీరు అంటున్నారే ఏదేదో గ్లోబల్ లాంగ్వేజ్ అని, అలాంటివి ఏమీ లేవు. గ్లోబల్ లాంగ్వేజెస్ అంటూ, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అంటూ ఏమీ లేవు. అది ఒక మనకు భ్రాంతి. దాని మన మాతృభాషలు ఉన్నాయి. తెలుగు అనేది 15 కోట్ల మంది పైగా మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అది 11-13 స్థానాల మధ్యన ఉంది ప్రపంచంలో. అలాంటి మాతృభాషను కాదని ఏదేదో వేరే భాషను తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక కారణం ఏంటంటే, మనం అవిభక్త తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు 1987లో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి, అంటే ఆ ఉగాది నుంచి ప్రథమంగా అన్ని జీవోలు, అలాగే పరిపాలనకు అవసరమైన ప్రతిదీ ముందుగా తెలుగులో ఉండాలి, ఆ తర్వాతే ఏదైనా సరే. అంటే పరిపాలన అంతా తెలుగులో జరగాలి అని ఆ రోజు నుంచి జీవో ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ఆ జీవోని తీసి అవతల పారేసేదాకా జీవో అనుకరించాలి కదా, దాన్ని అమలు చేయాలి కదా. ఆ జీవోని అమలు చేసేటప్పుడు ఎవరు అమలు చేయాలి? తెలుగు వచ్చిన వాళ్ళే అమలు చేయాలి కదా. మరి అలాంటి జీవో పెట్టుకొని ఎదురుగా తెలుగు అమలుపరచాల్సిన స్థానంలో తెలుగుని అమలుపరిచారో లేదో కానీ, రేపొద్దున వచ్చే మన పరిపాలన అధికారులందరూ తెలుగు నేర్చుకున్న వాళ్ళు అయి ఉండాలి కదా, తెలుగులో బాగా ప్రవేశం ఉండాలి కదా. తెలుగు లేకుండా, అంటే ఇవాళ విద్యలో తెలుగు లేకుండా, తెలుగు మాధ్యమే కానివ్వండి, లేకపోతే రేపు ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళ 10-15 సంవత్సరాలన్నా తెలుగులో చక్కగా చదువుకోకుండా వేరే భాషల్లో నేర్చుకొని వచ్చి చదువులు చదివి వచ్చి మనల్ని ఏం పరిపాలిస్తారు? ఈ తెలుగు రాష్ట్రాల పరిపాలన ఎలా సాధ్యమవుతుంది? అంటే ఏమిటి? మీరేమో జీవోలు ఇష్యూ చేస్తారు. ఆ జీవోలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిపాలనని అభివృద్ధి చేయాల్సిన అధికారులు ఉంటారు. అవి ఏమీ లేకుండా మీరు వేరే భాషల్లో మనకు నేర్పుతానంటారు. అంటే మన అధికార భాష అనే చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టాన్ని మనం అనుగుణంగా నడుచుకోవాలి. అవి ఏమీ లేకుండా ఎలా చేయగలుగుతాం? సాధ్యం. వేరే భాషల్లో నేర్చుకోవాల్సిన అగత్యం ఏమిటి? మీరు ఎన్ని భాషలైన తర్వాత నేర్చుకోండి, తెలుగును ప్రథమ భాషగా ఇక్కడ ఉంచాల్సిందే. అది ప్రతి వాళ్ళు చదవాల్సిందే. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళందరికీ 18 సంవత్సరాలు యుక్త వయసు వస్తుంది. అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏ భాషలో చదువుకోవాలో, ఏం చేయాలో. అప్పటి వరకు విద్యార్థులు రాజ్యాంగంలో ప్రవేశపెట్టినట్లుగా మాతృభాషలకి ప్రాథమిక స్థానం ఇస్తూ విద్య గడపాల్సిందే. అది మనం చెప్పుకోవాల్సింది. ఇంకోటి, ఈ పక్కన నేను మాస్టర్ గారు చెబుతున్నారు ఇప్పుడు, కొరియా, జపాన్, చైనా ఇలా కొన్ని దేశాలను తీసుకుంటే, ప్రత్యేకంగా కొరియా తీసుకోండి. ఇవాళ ప్రపంచంలో ఏది చూసినా సరే కొరియా నుంచే తయారవుతుంది కదా. ఇవాళ కొరియా ప్రపంచంలో ఆర్థికంగానో సాంకేతికంగానో మొదటి స్థానంలో ఉన్నది. అది ఎందుకు సాధ్యమైంది వాళ్ళకి? కొరియా మనకన్నా చిన్న దేశము, మన వైశాల్యంలో తెలుగు రాష్ట్రాల కన్నా చిన్న దేశము. అంటే అది 1,10,000 చదరపు మైళ్ళే అది. కానీ మనది ఇంకా పెద్దది. 2 రాష్ట్రాలు తీసుకుంటే 2 కొరియాల కన్నా పెద్దది. మళ్ళీ జనాభా మనకన్నా తక్కువే. అలాంటిది ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్, నంబర్ 1 ఇది ఎట్లా వచ్చింది?
మాతృభాషలో చదువుకోవాలి. మాతృభాష ఇప్పుడు ఎదుగుదలకి సమస్య కాదు అంటున్నారు. అవును. కానీ చాలా మంది తెలుగు వచ్చిన వాళ్ళు లేదంటే తమిళ్ వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వలన జాబ్లు రావటం ఇవాళ చూస్తున్నారు కదా. ట్రంప్ ఏం చేస్తున్నాడు, మనకి ప్రతి సంవత్సరం భారతదేశంలో 3.5 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ తయారవుతున్నారు. 3.5 కోట్ల మంది. ఏ దేశం వచ్చి 300 కోట్ల మందికి 3.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాడండి చెప్పండి? ఇవ్వలేడు కదా. మన దగ్గర సుమారు ఒక 12%, ఈ వేళల్లో 12% మంది మన దగ్గరే తయారవుతారు. అంటే లక్షల్లో తయారవుతున్నారు. లక్షల్లో ఏమన్నా అమెరికా వాడు మనకి పిలిచి జాబ్లు ఇస్తాడా? మన దేశం, మన రాష్ట్రం చాలా పెద్దది. ఎన్నో దేశాల కన్నా సుమారు ఒక 118 దేశాల కన్నా పెద్దది మన తెలుగు రాష్ట్రాలు. అలాంటిది మనకి అంటే జనాభాలోను వైశాల్యంలోను అలాంటి చోట తెలుగుకి సమాన ఉచిత స్థానం లేకుండా మీరు ఇంకో భాష నేర్చుకోండి అంటే ఎంతవరకు? చాలా మంది ఉద్యోగం రాని వ్యక్తులు కూడా సాకు ఇదే చెప్తున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం, స్టార్టింగ్ నుంచి మాకు ఇంగ్లీష్ నేర్పలేదు అనే ఒక బూచిగా చూపిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది తెలుగులో చదివి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్నప్పుడు బ్రిటిష్ వాడు మొదలుపెట్టిన ఇంగ్లీష్ నేర్పటం ఉన్నదే. అదేంటి వర్డ్స్ వర్త్ లేకపోతే షేక్స్పియర్ వీళ్ళ మాటలే నేర్పుతున్నారు మనకి. అంతేగాని ఇంగ్లీష్ మనకు అవసరమైన ఇంగ్లీష్ నేర్పటం లేదు. మనం మాట్లాడుకోవాల్సిన ఇంగ్లీష్ నేర్పటం లేదు. మనం ఇక్కడ వాడవలసిన ఇంగ్లీష్ నేర్పటం లేదు. ఎంతసేపు వాళ్ళ పద్యాలు వాళ్ళ గాథలు వాళ్ళకి నుంచే నేర్పారు. అవి మనకేం పనికిరావు. వర్డ్స్ వర్త్ నేర్చుకొని నేను ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి ఇంగ్లీష్ నేర్పడంతో మనం వెనకబడిపోయాం. కానీ ఇవాళ అత్యాధునిక ప్రపంచంలో ఉన్నాం. ఇలా మేట నొక్కితే ఇంగ్లీష్ మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంటర్నెట్ అంతర్జాలం ద్వారా. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏం కష్టం కాదే. దానికోసం మన భాషనే తృణప్రాయంగా వదిలేసేసి ఇంగ్లీష్ని పట్టుకోవాల్సిన మాట్లాడదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు మౌనశ్రీ మల్లిక్ గారు. సినిమాకి సాంగ్స్ అవి రాస్తుంటారు, లిరిక్ రైటర్ ఆయన. మౌనశ్రీ గారు మేడం నమస్కారం. నమస్తే అండి. తెలుగు భాష కష్టాల్లో పడబోతుందా? ఏమనుకుంటున్నారు మీరు? తెలుగు భాష ఎవ్వరు ఏం చేసినా కష్టాల్లో పడదు. ఎందుకంటే ఆ భాషకు ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలు కానీ అవన్నీ చూస్తుంటే చాలా కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ భాష ఏదైతే ఉందో, మాతృభాష ఏదైతే ఉందో అందులో చదువుకోవడం వల్లనే మనకు ఒక సునిశ్చితమైనటువంటి విషయాలు మనకు పిల్లలకు బోధపడతాయి. అలాగే ఇప్పుడు అందులో డిబేట్ లో మాట్లాడుతున్నటువంటి ఒకసారి ఎంత అద్భుతమైన విషయం చెప్పారంటే, ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి పీఠాలను అధిష్ఠించినటువంటి వాళ్ళు, సర్వోన్నతమైనటువంటి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాతృభాషలో చదువుకొని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించినటువంటి వాళ్ళు మహానుభావులు గా ఎదిగారు. సో అలాంటి మాతృభాషను వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ గా తీసేసి సంస్కృతం పెట్టాల్సినటువంటి అవసరం ఏందో నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇది మరి ఇది దేన్ని ఉద్దేశించి పెడుతున్నారు అనేది ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పల్లెలలో, రూరల్ విలేజ్లలో, చిన్న చిన్న కుగ్రామాలలో కూడా వాళ్ళకి సంస్కృతం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నేనేం సంస్కృత అధ్యయనం చేయలేదు. సంస్కృత అధ్యయనం చేయకున్నా కూడా నేను మరి కొన్ని వందలాది పాటలు రాయగలుగుతున్నాను, ఎన్నో కవితా సంపుటాలు వెలువరించాను, ఇలా ప్రపంచ దేశంలోని రకరకాల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనగలిగాను. నేనంతా వీధి బడిలో చదువుకున్నటువంటి వ్యక్తినే. సో కాబట్టి మాతృభాషకు ఎవరైతే అఘాతం సృష్టించాలనుకుంటున్నారో వాటన్నిటిని, అలాంటి శక్తులను మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకే గొంతుగా మారి ఏకీకృతమై ఇలాంటి అంటే మనిషి అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ప్రజల మధ్యకు రావాలి. కానీ ప్రజల అభ్యున్నతికి, ప్రజల ప్రగతికి కంటకంగా మారేటువంటి విషయాలను ఏ దేశ నాగరికత అయినా, ఏ దేశం సంస్కృతి అయినా కూడా వాళ్ళ మాతృభాష ద్వారా మనకు బోధపడి మన జీవన విధానంలోకి అలవాటు పడేటువంటి అవకాశం ఉంది. అంతేగాని పరాయి భాషల వల్ల మనకి ఏదో తెలుస్తుందని ఏమి, పరాయి భాషలు నేర్చుకోవడం తప్పేం కాదు. కానీ మొత్తం మన రాష్ట్ర భాష అయినటువంటి మన మాతృభాషల అయినటువంటి దాన్నే తొలగించి సంస్కృతం తీసుకురావాలనుకున్న విషయం, దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సినటువంటి విషయమే.
తెలుగుకు అఘాతం అసలు ప్రభుత్వాలు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి భాషలను రక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు భాషలను కాలగర్భంలో కలపాలని చూడడం మాత్రం అన్యాయమైన విషయం అది. రైట్ అండి, రైట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆసనాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి.